తలలు ఉంచి ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విందాం. ప్రార్థన. మా ఆశ్రయదుర్గమా, మా గొప్ప విమోచకుడా, సర్వాంతర్యామి, సర్వసంపన్నుడా, సర్వాధికారివైన మా దేవా, నీకు స్తోత్రాలు. నీ పవిత్ర నామానికి కృతజ్ఞతలు, నీ పరిశుద్ధ నామానికి ధన్యవాదాలు. నీ పరిశుద్ధ సన్నిధిలో నీ పరిశుద్ధాత్మ సహాయముతో నీ పరిశుద్ధ గ్రంథవాక్యములను వినే తరుణం ఈ సమయం. నిలబడుచున్న నన్ను నిలబెట్టుకొనండి. వినుచున్న బిడ్డలను నీ మాటలు వినున్నట్లు వారిని నీ సన్నిధిలో నీ వాక్యముపై మనసును లగ్నం చేసే నడిపింపు సమయం అందరికీ దయచేయండి. యేసు నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడు, విమోచకుడు, గొప్ప గొర్రెల ప్రధాన కాపరి అయినటువంటి యేసు ప్రభుల వారి పరిశుద్ధ ప్రశస్త పాద సన్నిధికి ఘనత, మహిమ, ప్రభావాలు దైవనామానికి, త్రియేక దేవుని నామానికి నిండు కృతజ్ఞతాస్తుతి వందనాలు దైవనామానికి మొదటిగా ఆపాదిస్తూ ఉన్నాను. క్రీస్తు శుభప్రద నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. యేసయ్య నామమున అందరికీ కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు చదివిన 2 టెక్స్ట్లను మనం అనుసరించి ధ్యానము చేయబోయే అంశాన్ని కూడా మనం గమనిస్తే, కొన్ని విషయాలు బైబిల్ గ్రంథములో చదివిన టెక్స్ట్ నుంచి మీకు కోట్ చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. పౌలు గారు కొరింథీకి పత్రిక రాసిన 2వ పత్రిక ఏదైతే ఉందో, మనం చదువుకున్న భాగం 3వ అధ్యాయంలో ఈ 4 వచనము నుంచి 11 వచనాలు మనము చదవగా విన్నాం. నేను అక్కడ మీకు కొన్ని పదాలు గుర్తు తెస్తా ఉన్నాను. 6వ వచనంలో మీరు ఈ మాట చూడొచ్చు. 1, 2వ లైన్లో ఎండింగ్ మాట చూస్తున్నప్పుడు పరిచారకులవుటకు అనే మాట, పరిచారకులు మగుటకు అనే మాట కనబడ్డదా? 6వ వచనంలో పరిచారకులు మగుటకు అనే మాట నేను మీకు గుర్తు తెస్తున్నాను. తర్వాత 7, 8 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో 8 ఎదురుగుండా ఉన్న మధ్యలో ఒక మాట మీకు కనబడుతుంది. ఏంటా మాట? పరిచర్య. ఏంటా మాట? పరిచర్య కదా, పరిచర్య. తర్వాత 8వ వచనం ఎండింగ్, 9వ వచనం ఎదురుగుండా ఉన్న లైన్లో కూడా ఒక మాట ఉంది, పరిచర్య. ఈ మాట పరిచర్య అనే మాట మీరు 2వ లైన్లో కూడా ఉంది, పరిచర్య. తర్వాత లైన్లో కూడా ఉంది పరిచర్య. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ పౌలు గారు కొరింథీ సంఘానికి తను మనం ఎంచుకున్న ఈరోజు కూర్చబడిన పత్రిక పాఠంలో పదే పరిచర్య, పరిచర్య, పరిచర్య అనే పదభావం వెదజల్లుతూ ఉన్నది. ఇకపోతే సువార్త పాఠానికి మీరు వచ్చినట్లయితే, సువార్త పాఠములో 7వ అధ్యాయము మనం ఏదైతే ఎండింగ్ పారా 31 నుంచి 37 వచనాలు, 31 నుంచి 37 వచనాలు ఆ టెక్స్ట్ మన భాగం. అందులో 31వ వచనాన్ని మీరు చూస్తున్నప్పుడు అక్కడ ఏమని రాసి ఉన్నది? 31వ వచనం, 7:31 వచనం. ఆయన అంటే ఆయన యేసయ్య. యేసయ్య మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చాడు యేసయ్య. ఎక్కడెక్కడి నుంచి వచ్చాడు? కొన్ని ప్రాంతాలు అడ్రస్ చేయబడుతూ ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఏంటి ప్రయాణం? ఎందుకు ఈ ప్రయాణం?
ఏ ఏ ఊర్లు టచ్ చేసుకుంటూ వెళ్తూ ఏం చేశాడు ఆయన? ఎస్, నా యేసయ్య ఒక పట్టణము నుంచి, ఒక ప్రాంతము నుంచి కొన్ని ప్రాంతాల మీదుగా ఆయన వెళుతున్న ప్రయాణ నేపథ్యం దేని కొరకంటే పరిచర్య కొరకై తన ప్రయాణములు సాగించుచున్న వేళ. ఓకే, కామన్ పాయింట్ అక్కడ పౌలు ఎత్తి చూపినటువంటి పరిచర్య. ఆ పరిచర్యకే కేంద్రమైనటువంటి మూలం యేసు ప్రభుల వారి యొక్క ప్రయాణం, యేసు ప్రభుల వారు పంపబడిన ఉద్దేశం, యేసు ప్రభుల వారు మానవావతారిగా భూలోకానికి ఆయన యతించినటువంటి తండ్రి చిత్తము యొక్క నేపథ్యం పరిచర్య భారం. ఆ పరిచర్య భారముతో తూరు ప్రాంతములను విడిచి సిదోను ద్వారా దెకపోలి ప్రాంతమును ఆనుకుని గలిలయ సముద్రం వరకు ఆయన ప్రయాణం చేసిన ప్రయాణం ఏ ప్రయాణం అంటే పరిచర్య ప్రయాణం. ఈరోజు మన అంశం ఏమిటంటే పరిచర్య జరుగుచుండగా నీ ఉంటున్న ప్రదేశములో, నీవు కలిగి ఉన్న సంఘము, ఇక్కడ ఏం జరుగుతుంది? పరిచర్య జరుగుచున్న సమయం, పరిచర్య జరుగుచున్న స్థలం. పరిచర్య జరుగుచుండగా 3 మాటలు ఈరోజు. పరిచర్య ఎక్కడైతే జరుగుతుందో, జరుగుచున్న పరిచర్యకు మనం ఎట్లాంటి మన స్పందన ఉండాలంటే దానికి సంబంధించిన 3 పదాలు నేను మీకు చూపించేటటువంటి నా ప్రయత్నం. అందులో మొదటి మాట తోడుకుని, రెండో మాట తాకబడి, మూడో మాట తెరవబడి. ఈ పదాలు నా మాటలేం కాదు, ఈ బైబిల్లో ఉన్న మాటలే, ఈరోజు టెక్స్ట్లో ఉన్నటువంటి మాటలే ఇవన్నీ. పరిచర్య జరుగుచుండగా మనం ఎలా ఉండాలా? తోడుకుని. రెండోది, పరిచర్య జరుగుచుండగా ఏం జరగాల మనకంటే? తాకబడి. పరిచర్య జరుగుచుండగా ఏం జరగాల మనలో అంటే? తెరవబడి. ఈ అనుభవం, ఈ అనుభూతి ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చదవబడిన 2 టెక్స్ట్ల యొక్క కలయిక ద్వారా నేపథ్యాలు, పదభావాలు మనకు చాలా చక్కగా అవగాహన అవడానికి ఆస్కారముగా ఉన్నాయని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అందులో ప్రథమముగా మనం మొదటి మాట చెప్పే ముందు దానికి ఇంట్రడక్షన్గా మీరు గమనిస్తే ఏం చెప్పాను? మొదటి మాట పరిచర్య జరుగుచుండగా అనే మాట. పరిచర్య ఎక్కడ, ఏ రీతిగా, ఏ నేపథ్యంలో జరుగుచున్నదో మనము చూస్తూ ఉన్నాం. నేటి దినాన్న ఎక్కడికి వెళ్ళండి, ఈరోజు రాజమండ్రిలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, చాలా ప్రాంతాలు ఉన్నాయి. మనమున్న ఈ ప్రాంతం ఉన్నది, ఈ సుబ్రహ్మణ్యం మైదానం, ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిసర ప్రాంతంలో ఈ హోలీ ట్రినిటీ సంఘం. ఇప్పుడు చూడండి, బయట ఈ మైదానంలో ఎన్ని కార్లు, ఎన్ని వెహికల్స్ అటుగా వెళుతున్నవారు, ఈ సుబ్రహ్మణ్య మైదానమును ఆనుకుని వెళ్ళుచున్నవారు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి ఏం జరుగుచున్నదని అర్థమవ్వాలా? దేవాలయంలో ఆ పక్కన కూడా ఆర్సిఎం దేవాలయం ఉంది. ఇంకా మనం కొన్ని చూస్తే లాలా చెరువు జంక్షన్లో జాన్ వెస్లీ గారి సంఘం కానీ, ఓసన్న గారి సంఘం కానీ, కాసేపటికి వెళితే రోడ్లు ఎలాగుంటాయి? మీరు ఆదివారం నాడు జరిగేటటువంటి పరిస్థితులు చూస్తే కొన్ని ఏరియాలు పోలీసులు అక్కడుండి వాడికి గైడెన్స్ ఇచ్చి ఆ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా. సో నేను చెప్పించే అభిప్రాయం ఏమిటంటే యేసు ప్రభుల వారి పరిచర్య ఎక్కడెక్కడి నుంచి అని అక్కడ కోట్ చేశాడు. కొన్ని ప్రాంతాలలో ఆయన ఏర్పడినటువంటి పరిస్థితులు చెప్పడానికి ప్రయత్నించినటువంటి సువార్తికుడు ద్వారా తూరు ప్రాంతమును విడిచి సిదోను ద్వారా దెకపోలి ప్రాంతాల మీదుగా యేసయ్య ఏ విధమైన పరిచర్య ఆరంభపు అడుగులున్నాయో ఈనాటి 21వ శతాబ్దములో, ఈ 20వ శతాబ్దపు మధ్య నా నేపథ్యములో జీవిస్తున్న సమాజముగా ఉన్న మనకు ఎంతో విస్తృతంగా, ఎంతో విస్తారంగా, ఎంతో విరివిగా దేవుని పరిచర్యకేమీ లోటు లేనంత రీతిలో మనముంటున్న ప్రాంతంలో ఏం జరుగుతుంది? సువార్త జరుగుతుంది.
పరిచర్య ద్వారములు తెరవబడ్డాయి. ఎన్నో చోట్ల ఆలయాలు ఉన్నాయి. ఒక పేటలోనే రోడ్డు అవతలకు చర్చి అన్నట్లున్నాయి. మన లూథరన్ మిషన్కి వస్తే దాదాపు రాజమండ్రి మెయిన్ చర్చెస్గా రాజమండ్రి పరిధిలో మనం ఆలోచన చేస్తే 13 ప్రభావము కలిగిన పెద్ద సంఘాలు ఉన్నాయి. ఏ క్లాస్ బి క్లాస్ అన్నంత స్థాయిల్లో. లూథరన్ మిషనే రాజమండ్రిలో విస్తారమైనటువంటి సంఘం. ఇంకా ఇతర మిషన్లు చూస్తే అనంతం. ఒక పేటలోనే 30 చర్చిలు ఉన్నంత స్థానంలో ఉండినటువంటి విస్తారంగా ఈ మిషన్ పరిచర్య, దేవుని పరిచర్య, సువార్త పరిచర్య చాలా గొప్పగా పౌలు ఈ పరిచర్యని ఏమన్నాడంటే మహిమ కలిగిన పరిచర్యని అభినందించాడు. ఈ పరిచర్యను, దేవుని సువార్తను. ఎందుకంటే అక్కడ పౌలు ఈ మాట అన్నాడు. 2 కొరింథీ 6:3 అధ్యాయంలో అక్కడ ఆయన వాడిన పద ప్రయోగాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు అక్షరమునకు కాదు ఈ పరిచర్య. దేనికి కాదు? ఈ పరిచర్య ఏం చేస్తుంది? పరిచర్యనే దేవుని పరిచర్యకు పరిచారకులుగా ఉన్న మేము, మా సామర్థ్యం, మేము చేసే పరిచర్య దేనికి కాదు? అక్షరమునకు కాదు గాని దేనికి? ఆత్మకే. మేము ఆత్మకే పరిచారముల మగుటకు అనేటటువంటి మాట. ఆ కింద అంటాడు కదా, అక్షరమైతే చంపును కానీ ఈ ఆత్మకే పరిచారకులుగా ఉన్న మేము, ఆత్మ ద్వారా మిమ్ములను మేము జీవింప చేయగలిగిన పరిచర్య ఇది మరణకరమగు పరిచర్య కాదు. ఇది జీవానికి నాంది పలికే దేవుని పరిచర్య. ఇలాంటి పరిచర్య, దేవుని పరిచర్య, జీవింప చేయు పరిచర్య, ఆత్మ సంబంధమైన పరిచర్య, దేవుని సువార్త రాజ్య వ్యాప్తి కొరకు ప్రకటించబడుచున్న దేవుని పరిచర్య. అలాంటి పరిచర్య జరుగుచుండగా ఈ పరిశుద్ధిని పరిచర్యకు, ఈ పరమాత్ముని పరిచర్య జరుగుచుండగా ఆ 3 పదాలు మనము తోడుకుని, మనము తాకబడి, మనము తెరవబడి, ఒక జీవ సంబంధిత పరసంబంధ దేవుని రాజ్య వ్యాప్తి జరుగుచా ఉన్నప్పుడు మనం ఏం చేయాలనే విధానములో ఈరోజు మీకు ఈ మాట చెప్పబడుతున్నటువంటి నేపథ్యం. మొదటి మాట మనం చూస్తున్నాం ఇప్పుడు, తోడుకుని అనే మాట. ఈ పరిచర్య జరుగుచుండగా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పరిచర్య, ఎంతమంది కాపరుల ద్వారా, ఎంతమంది సువార్తికుల ద్వారా, ఎన్ని ఉజ్జీవ కూడికల ద్వారా, ఎన్ని ఉపవాస ప్రార్థనల ద్వారా, ఎన్ని ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మని మాటలు ఈ చోట జరుగుచూ ఉండగా మనం ఏమవ్వాలా? తోడుకుని అనే మాట. తోడుకుని అంటే తీసుకుని, తోడుకుని అంటే వెంటబెట్టుకుని. వింటున్నావా? ఇక్కడికి నీ ఒక్కడవే వచ్చావేమో. నీ ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజు నీ ఇంట్లో వాళ్ళు చాలా ఆబ్సెంట్ అయి ఉండుంటే, ఈరోజు అలాంటి వాళ్ళ గురించి వాక్యము ఈ మొదటి మాట. నీవు చేయవలసిన, నీ మీద ఉన్న ప్రభావం ఏదైతే ఉందో, నీ మీద ఉన్న బాధ్యత ఏదైతే ఉందో, నువ్వు చేయవలసింది ఏదైతే ఉందో, నువ్వు చేయవలసింది చెయ్యక, మనకు ఒప్పుకోలు ఇందాక పాస్టర్ గారు అనుసరించినటువంటి మాట, చేయవలసినవి చెయ్యక చేయరానివి చేయొచ్చు. అలా చేస్తే ఎంతకాలం ఉందాం? చేయవలసింది చెయ్యాలా. పలానా చోట ఈ దెకపోలి ప్రాంతం మీదుగా ఇక్కడికి వచ్చాడు, గలిలయ సముద్రానికి వచ్చాడు యేసయ్య. అక్కడికి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడని, యేసయ్య వచ్చినటువంటి పరిస్థితిని బట్టి, ఆ మెస్సయ్య వచ్చిన రాకను బట్టి, అక్కడ జరుగుతున్న పరిచర్యను బట్టి 32వ వచనంలో ఏం జరిగింది? అప్పుడు వారు 32వ వచనంలో పలానా ప్రాంతానికి వారి యొక్క దగ్గరలోకి అక్కడ యేసయ్య వచ్చాడని వారు చెవుడుగల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని ఆ మాట. ఎవరైతే ఈ పై వచనములో మనము అక్కడ పరిచర్య జరుగుచున్న పరిచర్యకు ఆ ఇంట్లో వాళ్ళ ఇంట్లో కొన్ని బంధకాల చేత ఉన్నాడు ఒక వ్యక్తి.
మన ఇంట్లో కూడా చాలామంది ఉంటారు, కొన్ని బంధకాల చేత బంధింపబడిన వారు ఉంటారు. అలాంటి వాళ్ళని ఎక్కడికి తీసుకురావాలా? ఎక్కడికి తీసుకురావాలా? ఎక్కడికి? నా దగ్గరికి కాదు, దేవుని దగ్గరికి, దేవాలయం యొద్దకు, మనుషుల దగ్గర కాదు. మనుషులు, మానవుల వంటి స్వభావము కలిగిన మనుషులు ఇతరులకు వారు ప్రయోజకులు కాదు, ప్రభువు ప్రయోజకుడు. అక్కడ ప్రభు యొక్క వాక్యములోనికి, దేవుని యొక్క ఉద్దేశములోనికి పరిచర్య జరుగుచుండగా యేసయ్య పరిచర్య యొద్దకు వినలేని వాడు ఎవడైతే ఉన్నాడో, మాట్లాడలేని వాడు ఎవడైతే ఉన్నాడో, ఆ బంధకముల చేత ఎప్పటి నుంచి ఏ రీతిగా ఆ విధానమైనటువంటి స్థితిలో పడిపోయి ఉన్నాడో, మన ఇంట్లో ఆ మూర్ఖపు స్థితి కానీ, దేవాలయం వైపు రాలేనటువంటి వారు కానీ, దేవునికి అవిధేయులుగా ఉన్నవారు కానీ, బ్యాడ్ హ్యాబిట్స్తో కానీ ఈ ఆదివారం ఏ పనితో ఉన్నారండి వాళ్ళు? చాలామంది వారి వ్యక్తిగత అలవాట్లను మనం గమనిస్తూ ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్నవారు, మన కుటుంబంలో ఉన్నవారు రకరకాల సమస్యలతో, వాళ్ళు ఇంకా చెప్పాలంటే మానసిక రోగులుగా, మానసిక వికలాంగులుగా, ఇక్కడ అవయవాలకు లోపం. ఏ అవయవం? చెవు అనే అవయవం, నాలుక, పెదవులు అనే అవయవాలు లోపంగా ఉన్నాయి. మన ఇంట్లో వినబడలేని వారు అన్నట్టు కాదు కానీ అక్కడ, మాట్లాడలేని వారు అన్నట్టే కాదు కానీ అక్కడ మానసికంగా చాలామంది ఉంటారు. దేవునికి అవిధేయులైన వారు చాలామంది ఉంటారు. చాలామంది ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, చెవిటి కలిగిన వాడు, నత్తి కలిగిన వాడిని మేము ఎక్కడికి తోడుకెళ్దాం? దేవుని యొద్దకు, దేవుని పరిచర్యలోనికి, దేవుని సువార్త జరుగుచున్న స్థలానికి ఆ వ్యక్తిని తోడుకుని వెళ్ళినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ నేపథ్యం ఏదైతే ఉందో, ఆరాధనలోనికి నీ ఇంటి వారందరూ కూడా ఇక్కడ ఉన్నారా? అలాంటి వారు ఎవరున్నారు ఇక్కడ? ఎంతగా నడిపిస్తావు ఇలాగ ఈ బండి? అవసరం లేదు వాళ్ళకి దేవుడు, ఆరాధన వాళ్ళకి అవసరం లేదు. ఈరోజు ఆదివారపు ఆరాధనలో ఎంతమంది ఉన్నామండి? ప్లేసులు ఉండవు, నిండుగా ఉంటుంది ఆలయం, చాలా గొప్పగా ఉంటుంది ఆలయం, చాలా ఉన్నతంగా, ఖాళీలు లేనంత రీతిలో సెక్షన్స్ ఏం చేస్తారంటే అన్ని చైర్స్ కూడా వేసేస్తారు, అయినా ఖాళీగా లేనటువంటి పరిస్థితులు నిండిపోద్ది. 2వ వారం ఎక్కడ, 3వ వారం ఎక్కడ, 4వ వారం ఎక్కడ? పరిచర్య జరుగుచుండగా నీ టింటి చర్చిలో తోటి వారిని, ఇంటి వారిని ఏం చేయడం లేదు మనం? తోడుకుని. నీ ఒక్కడివే వచ్చావేంటి? నీ పిల్లలేరే, నీ భర్తేడే. ఇప్పుడు వాళ్ళు ఏ స్థలాలకు తోడుకెళ్లారు? ఎవరు తోడుకెళ్లారు వాళ్ళని? నువ్వు తోడుకు రాలేకపోయావు, నీ ప్రభావం వారి మీద చూపలేకపోయావు. సమాజంలో అపవాది చాలా గొప్పగా పనిచేస్తాడు. అపవాది మన మీద ఎంత శక్తివంతుడంటే, అపవాది కూడా చాలా బలం ఉంటుంది. అవసరమైతే దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని వచ్చి నిన్ను చేయడానికి, గేలి చేయడానికి, సంఘంలోకి కూడా రావడానికి పర్మిషన్ తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాడు. నేటి చదువులు ఎలాగున్నాయంటే, ఇందాక పాస్టర్ గారు ఆయన బొబ్బల్లంక నుంచి వచ్చారు. ఆయన బొబ్బుల్లంక నుంచి వస్తారు. మీరు సమయానికి, అయ్యగారు నేను సమయానికి వస్తానో రాను అండి, ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయిందండి అన్నారు. చర్చికి వెళ్ళి వాళ్ళు ట్రాఫిక్ కాదు అక్కడ. బొబ్బుల్లంక రావాలంటే ఎలా రావాలి? ఏ కాలేజ్ ఉంది అక్కడ? తిరుమల. ఈరోజు తిరుమల కాలేజీ ప్రదేశాలు మీరు చూస్తే పిల్లలు అక్కడే, అమ్మలు అక్కడే, నాన్నలు అక్కడే. మన దేశానికి ఉన్నటువంటి అనాది కాలంగా ఉన్నటువంటి ఒక ఉన్నతమైన నేపథ్యం ఆదివారం, వారానికి ఒకరోజు ఆదివారం అనేది సెలవు. ఒక 10-20 సంవత్సరాల నుంచి ఆదివారం మీద ఎలాంటి ప్రభావం పడుతుందో మీకు తెలియదు. అది ఎవడు చేసే పని, ఏ మనుషుడు కాదు, అది అపవాది చేసేటటువంటి ఒక గొప్ప ప్రణాళిక, పెద్ద పని. అందరూ తోడుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? అమ్మా నాన్నలు తోడుకుని, పిల్లలు ఎక్కడో ఉన్నారు, పిల్లలు చదువుకోవచ్చు పని, పిల్లలను కూడా పిల్లల వైపు మొగ్గు చూపే రీతిలో తల్లిదండ్రులు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. అసలు ఆదివారం అనేది తెరవబడకూడదు, అది కూడా తెరవబడేటటువంటి పరిస్థితి అపవాది ద్వారా పరంగా. సో ఎక్కడికి వెళ్లకుండా నిన్ను ఎక్కడికి వెళ్ళేటట్లు నిన్ను ప్లాన్ చేస్తున్నాడు అపవాది. మన ఆధ్యాత్మికమైన అంతస్తు ఏమవుతుంది? శిథిలావస్థకు వెళుతుంది. భూమి మీద ఉన్న గుడారాలు, ఈ మానసిక జీవితాలు, ఆధ్యాత్మికమైన స్థితిగతులు, అక్కడ నివాసం అనే దేహం అయినప్పటికీ మన ఆధ్యాత్మికమైన నేపథ్యాలు ఏమవుతూ ఉంటాయంటే ఆధ్యాత్మికంగా కుప్పకూలిపోతున్నాం.
కుదేలైపోతున్నాం. ఇదే మాట అంటాడు, జీవించుచున్నావన్నా పేరే ఉంది, నీవు కుప్పకూలిపోయిన ఆధ్యాత్మికమైన స్థితి మన యొక్క స్థితి అయి ఉన్నదని నేను మీకు ఇక్కడ జ్ఞాపకము తెస్తూ ఉంటూ ఉన్నాను. మన ఇంటి వారు ఎలా ఉండాలంటే, ఇంట్లో లీడర్గా ఉన్న నీవు ఒక అమ్మగా ఉన్నావు, ఒక భార్యగా ఉన్నావు, లేక ఒక తండ్రిగా ఉన్నావు, నీ లీడర్షిప్ ఎలాగుండాలంటే, నీ గృహ నిర్వకత్వపు బాధ్యత ఎలాగుండాలంటే, ఎవరు ఎలాగైనా ఉండు, నీవు మాత్రం ఎలాగుండాలంటే యెహోషువ చెప్పలేదా తన నిర్ణయం? యెహోషువ 24వ అధ్యాయం 5వ వచనంలో తాను ఏమని చెప్పాడు? ఎలాగుంటానని చెప్పాడు? తన ఇంటి వారందరూ ఎలా తోడుకుని వెళతారని చెప్పాడు. 24:15 వచనం చూస్తే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారో నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో. అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవిస్తారో. నేడు మీరు కోరుకొనుడి. మీ నిర్ణయం మీ ఇష్టం, మీరెవరిని నా నిర్ణయం నా ఇష్టం. వినండి, ఏంటంటే మీరెవరిని సేవింపగోరిననో నేనును నా ఇంటి వారు యెహోవాను మాత్రమే. నేను నా ఇంటి వారు, ఈ మాట అనడానికి ఎవరికి యోగ్యత లేదు ఇక్కడ. నీవు నీ కుటుంబంలో 5గురున్నా 6గురున్నా ఇక్కడ అందరూ ఉంటే వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది. ఇక్కడ నీవు మాత్రమే ఉండి నీ ఇంటికాడ కాలయాపనగా ఎవరైతే ఉన్నారో, ఇక్కడ నీవు మాత్రమే ఉండి నీ ఇంటి వారు రాలేని నిర్లక్ష్యం ఏదైతే ఉందో, వాళ్ళకి నిజంగానే వాళ్ళ దేవుని ఎడలకు రావడానికి వాళ్లకు లేదు, వాళ్ళని తీసుకురావాలనే బాధ్యత నీకు లేదు. అక్కడ నత్తోడిని, అక్కడ మూగోడిని, అక్కడ వాడిని తీసుకుని మోటివేట్ చేసి, వాడు మానసిక వికలాంగుడు అయినా ఎన్ని తిప్పలు పడి ఉంటారు, ఎంత కష్టపడి ఉంటారు, వాడికి మాటలు వినపడవు, ఎక్కడికి తీసుకెళ్ళామని చెప్పుంటారు, వాడు మాట్లాడలేడు, వాడు అరుస్తాడు, వాడు ఏం స్పందించలేడు. అయినా ఎంత సహనముతో ఎంత ఓర్పుతో వాడు మందిరం వరకు వచ్చేటట్లు అతడు ఎంత మోటివేట్ చేసి ఉంటారు. నువ్వెంత మోటివేట్ చేయలేకపోతున్నావు? నీ అవసరం కొరకు నీ ఇంటోని ఎలాగా మార్చుతావు? నీ అభిప్రాయం వారి మీద ఉండడానికి భౌతికంగా నువ్వు ఒక షాపింగ్ వెళ్ళడానికో, నీకు ఒక మనీ కావడానికో ఎలాగ ఒప్పించుంటావు. కానీ దేవాలయానికి తోడుకు రావడానికి వాళ్ళని ఎవరినో ఒప్పించలేకపోయావు, తోడుకు రాలేకపోయావు. నీ ఫ్యామిలీ అంతా దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లేనా ఇక్కడంటే? లేదండి అనే స్థితిలో నీవు ఉంటే నీవు వాళ్ళని ఇప్పటికి ఇక్కడికి తోడుకుని వస్తావు. నీవు రుచి చూచిన నా యేసయ్యను నీ ఇంటి వాళ్ళకు కూడా. ఇంకా మనం గమనిస్తే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మనకు బాగా తెలిసిన ఇంకొక ఫ్యామిలీ ఉంది అక్కడ. అతడు గురించి కూడా ఏమని మాట్లాడతాడు? అక్కడ ఉండినటువంటి ఒక మంచి సందర్భం ఏంట్రా అంటే, ఆయన పేరు కొర్నేలి. ఇందాక యెహోషువను గురించి మనం అక్కడ విన్నాం. ఇక్కడ కొర్నేలి గురించి అక్కడ ఇవ్వబడిన మంచి మాట ఏంటంటే 2వ వచనములో, అతడు తన ఇంటి వారందరితో కూడా. అలాంటి వాడు మనోడు. అతడు ఒక్కడే విశ్వాసమే కాదు, అతడు ఒక్కడే వెళ్ళడం కాదు, అతడు ఒక్కడే కలిగి ఉండడం కాదు, అతని ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు ఉన్నాయి. తన ఇంటి వారందరూ కూడా దేవుని యందు. సమయాన్ని బట్టి మనం మొదటి మాటలోనే ఉన్నాం. ఇంకొక మాట ఇక్కడ చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాటలో మనం 122వ కీర్తన మనకు బాగా పరిచయం. 122వ కీర్తన, అక్కడ అద్భుతమైన పదభావం, రాజుతో జనులు చెప్పిన మాట రాజుకు అత్యానందం కలుగుతూ ఉంటుంది. అది కంఠస్థ కీర్తన కూడా. యెహోవా మందిరమునకు వెళ్ళుదం అని జనులు నాతో అన్నప్పుడు అంటాడు. రాజ్యములో ఉన్న ప్రజలు ఎంత మంచి నిర్ణయం కలిగి ఉన్నారో రాజు పొంగిపోతున్నాడు. వాస్తవానికి రాజు అయిన దావీదుకు ఆ ఫీలింగ్స్ బాగుంటాయి. దేవునిలో, దేవుని యొక్క నామములో, దేవుని యొక్క ఆరాధనలో, దేవుని యొక్క సన్నిధిలో ఎంజాయ్ చేస్తున్నవాడు. స్పిరిచువల్గా దేవుని యొక్క ఆరాధనలో ఆత్మ సంబంధమైన వ్యక్తి, మంత్రముగ్ధుడై మయమరిచి ఆరాధించే వాళ్ళ ఆరాధన ఎవరిదరా అంటే కీర్తనలో నెంబర్ ఆఫ్ మనకు కనపడతా ఉంటాయి. అలాంటి దావీదుతో జనులు వచ్చి, అయ్యా మందిరానికి వెళదామా, మనందరం వెళ్దామా మందిరానికి అంటే ఇంకొకరు అందరూ కలిసి కట్టగట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని సన్నిధికి తోడుకుని, ఒకరిని ఒకరు తోడుకుని అనేటటువంటి మాట. అలాంటి ఆధ్యాత్మికత మనం మన ఇంటి వాళ్ళను పరిచర్య జరుగుచుండగా మనం ఏం చేయాలా? వెంట పెట్టుకుని తీసుకురా.
వెంటబెట్టుకుని దేవుని వైపు తీసుకురాగలిగిన నీ యొక్క స్థితి నీ మంచి గృహ నిర్వాహకత్వపు బాధ్యతలను నీకు గుర్తు తెస్తుంది. ఇక్కడ ఎంతసేపు జరుగుతుంది ఆరాధన? మా జరిగితే 2 గంటలు దేవాలయంలో నీ ఇంటి వారందరూ గడపలేని అంధత్వములో వాళ్ళు ఉన్నారేమో. ఆ అంధత్వపు స్థితి మార్చబడాలని నేను మీకు జ్ఞాపకం తెస్తా ఉన్నాను. రెండో మాట ఏం చెప్పాను? అవును, మొదటి మాట తోడుకుని, రెండో మాట తా అక్షరం మీద మీకు గుర్తుండడానికి మాటలు తాకబడి. రెండో మాట, మొదటి మాట తోడుకుని, రెండో మాట తాకబడి. తాకబడి అంటే తోడుకుని అంటే వెంట పెట్టుకుని తీసుకురమ్మని అని అన్నాం. తాకబడి అంటే ముట్టబడి, స్పర్శ. ప్రభు ఆలయములో తోడుకి రాబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, బంధకముల చేత బంధింపబడి ఎవరికి వారు మీ అంధత్వముతో, మీ సమస్యతో, మీ విపత్తుతో, మీ పతన స్థితితో, అంటే చెవిటి కలిగిన వాడు, నత్తి కలిగిన వాడు, లేక మాట్లాడలేని వాడు, వాడిలాంటి ప్రాబ్లమ్స్ను పోలిన ఇతర రుగ్మతలు ఏమైనా, ఇతర పరిస్థితులు ఏమైనా మనకుంటే, అలాంటి పరిస్థితులతో అతలాకుతలమవుతుండినటువంటి ఆ హీనమైన, ఆ దీనమైన, ఆ క్లిష్టమైన, ఆ ప్రతికూలమైన ఆ పరిస్థితులతో ఎవరైతే మదన పడుతూ ఉంటారో, ఇక్కడ మనం ఒక 800 మంది ఉన్నామో, ఒక 1000 మంది ఉన్నామో దేవాలయంలో, ఇంతమంది మనమున్న ఈ మనసు, ఈ మాట అర్థం అవ్వాలి మీకు. ఇంతమంది మనం ఇక్కడున్నా ఇక్కడ పర్సనల్ ఎక్స్పీరియన్స్, వ్యక్తిగత అనుభూతి, వ్యక్తిగత అనుభవం. ఇక్కడ ఇంతమంది ఉన్నా కూడా నీవొక్కడవే నీకు నీవుగా పొందుకునేటటువంటి ఒక తాకబడిన అనుభవం. దేని చేతంటే దేవుని వాక్యమయ్యున్న వాక్యము ద్వారా మిమ్మలను తాకబడే ఆ అనుభూతి ఏదైతే ఉంటుందో, ప్రభువు అక్కడ వెంట పెట్టుకుని వచ్చాడు ఒక వ్యక్తి. ఎవడు? అవిటివాడు, అనగా చెవిలేని, వినలేని, మాట్లాడలేని వాడు. ఈ మాట్లాడలేని వాడు ఉన్నటువంటి వాడు అక్కడ యేసయ్య పరిచర్య జరుగుతుంటే మామూలుగా లేరు జనాలు. అక్కడ వాడిన మాట ఏంటంటే సమూహము అని వాడాడు. చాలా జనం ఉన్నారు. ఇక్కడ కూడా పరిచర్యలో చాలా జనం ఉన్నాడు కదా ఒకడు. ఇంతమందిలో ఉన్న ఆ ఒక్కడితో యేసయ్య ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఇంతమంది ఇక్కడ ఉన్నా కూడా నీతోనే స్పెసిఫిక్గా ఇక్కడ ఎంతమంది ఉన్నా అంతమందితో ఆయన ఏమైనా చేయగలడు, ఏమైనా మాట్లాడగలడు, ఏదైనా జరిగించగలడు, ఎలాంటి సమస్యనైనా తీసివేయగలడు, ఎలాంటి పరిస్థితుల్లోకైనా జోక్యం చేసుకోగలడు. అంతమంది సమూహం ఉన్నా యేసయ్య ఏం చేశాడు? అక్కడ వ్యక్తిగతంగా ఆ వ్యక్తితో ఏమయ్యాడు? ఆయన ఇంటరాక్ట్ అయ్యాడు. తప్పకుండా ప్రభువు వారితో అక్కడ వాడినటువంటి ఆ పదభావము ఏమై ఉన్నదని మనం గమనిస్తే, చదువుదామా మాట ఒకసారి. సమూహములో నుండి ఆయన వారిని ఏమయ్యాడు? ఏకాంతముగా తోడుకొని, అంటే వ్యక్తిగతంగా పని జరిగిస్తాడు యేసయ్య. ఎప్పుడు? తోడుకుని రాబడినటువంటి వాని జీవితంలో ఏ అంధత్వం ఉందో, ఏ అవివేకం ఉందో, ఏ అవిశ్వాసం ఉందో, ఏ దుస్థితి ఉందో, ఏ సమస్య ఉందో, అలాంటి పరిస్థితులలో ప్రభువు ఈ చెవిటి కలిగిన వానితో, ఈ మాట్లాడలేని వానితో ఆయన ఏం చేస్తున్నాడంటే ఏకాంతంగా పని జరిగించడానికి, ఆయన జోక్యం చేసుకోవడానికి ఆయన అక్కడ వాడిన మాట మీరు చూడొచ్చు. ఈ మాట ఎండింగ్లో నాలుక ముట్టి చెవులను ముట్టాడు, చెవులో వేలు పెట్టాడు, నోరు తెరిచి నాలుక మీద చేయి పెట్టాడు ఆయన. అనగా మన మాట ఏంటి? తాకబడి. ఎక్కడ లోపం ఉందో, ఒక వైద్యం కొరకు మనం వెళితే డాక్టర్ గారు బయట ఎంతమంది ఉంటారు? సిటీలు, ఓపీలు 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు.
ఈ 200 మందిలోకి వచ్చి ఆయన చేయడు, పర్సనల్గా పిలుస్తాడు ఒక్కొక్కరు లోపలికి. ఏంటి ప్రాబ్లం? నీ ఈ జబ్బు హిస్టరీ ఏంటి? నీ బలహీనత ఏంటి? ఎక్కడ నొప్పి? నీకు షుగర్ ఉందా? నీకు బీపీ ఉందా? నువ్వు మందులు వాడుతున్నావా? ఇంతకుముందు ఎక్కడికైనా వెళ్ళావా? ప్రతి మూలాల్లోకి డాక్టరు, నా యేసయ్య కూడా మూలాల్లోకి, ఎక్కడ ప్రాబ్లం ఉందో, ఎక్కడ సమస్య ఉందో, ఎక్కడ ఇబ్బంది ఉందో పైన ట్రీట్మెంట్ చేసేవాడు కాదు యేసయ్య. పైన ఆయింట్మెంట్ రాసి తాత్కాలిక ఉపశమనం కాదు, సమస్తము కూడా ఆయన మూలాలలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆయన తాకబడి ఆయన యొక్క నేపథ్యంలో మన పరిశుద్ధ గ్రంథంలో ఈ సందర్భాలు చాలా ఉన్నాయి. కుష్ఠరోగిని చూస్తే, కుష్ఠరోగిని కూడా వివరాల్లోకి సమయం వెళ్ళేంత లేదు, కానీ కుష్ఠరోగిని కూడా ఏం చేశాడు ఆయన? తాకాడు. గుడ్డివాడిని కూడా ఏం చేశాడు ఆయన? తాకాడు. ఆ మాట ఇస్తే ఆయన తాకనక్కర్లా, మనం తాకిన ఆయన్ని, రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆయన్నే కాదు ఆయన వస్త్రాన్ని తాకిన అద్భుతం, ఆశ్చర్యం. ఎన్నో రీతులుగా ప్రభు యొక్క పరిచర్యలో ఆయన తాకిడి అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థతలు అనేకముగా జరిగించబడ్డాయి. ఇప్పుడు మన యొద్ద తాకబడే పరిస్థితి ప్రారంభంలో నేను చెప్పిన మాట, ఆయన వాక్యము ద్వారా, దేవుని యొక్క వాక్యమై ఉన్న పరిశుద్ధాత్ముని మాటల ద్వారా మనకి ఈ మాట తెలుసు. అపోస్తలుడైనటువంటి పేతురు గారు అద్భుతమైన ప్రసంగం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో చేస్తాడు. ఆ 2వ అధ్యాయంలో 37వ వచనంలో పేతురు ప్రసంగం చేసినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, అక్కడ అద్భుతంగా ఆ వాక్యం చేత, ఆ మాట చేత వారి హృదయాలకు తాకింది అని ఉంది. అక్కడ అనగా హృదయాల్లోకి పొడవబడింది అని ఉంది, హృదయంలోకి నొచ్చుకుని అని ఉంది. ఎప్పుడు నొచ్చుకున్నారు వాళ్ళు? నొచ్చుకున్న స్థితి ఎప్పుడు వచ్చింది? తాకబడినప్పుడే. ఇంజెక్షన్ పొడిచినప్పుడు నొప్పి వస్తుందా? ట్యాబ్లెట్ నోట్లో వేసుకుంటే చేదుగా ఉంటుందా? చేదుగా ఉందంటే పని జరుగుతుంది. నొచ్చుకున్నామంటే, దేవుని వాక్యం చేత పొడవబడ్డామంటే, దేవుని వాక్యం చేత తాకబడ్డామంటే దేవుడు పని జరిగించడానికి ఆయన ఉన్నాడు. కానీ నీవు దాన్ని ఎలాగ అంగీకరిస్తున్నావో, దేవాలయంలో ఉన్న మనం, తోడుకుని రాబడిన మనం, దేవుని వాక్యం వినిపించబడుచుండగా దేవాలయంలో దిక్కులు చూచేవారు కొందరు ఉంటారు, దేవాలయంలో సెల్ ఫోన్ ఆపరేట్ చేసేవారు కొందరు ఉంటారు, దేవాలయంలో నిద్రపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, దేవాలయంలో పక్క వాళ్ళతో మాట్లాడడానికి కొంతమంది ఉంటారు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీవు మాట్లాడటం ఏంటి? దేవుడు మాట్లాడుతున్నప్పుడు దిక్కులు చూడటం ఏంటి? దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనసు ఎక్కడో పెట్టడం ఏంటి? దేవుడు పని జరిగించడానికి నీలో పర్సనల్గా, నీతో ప్రత్యేకంగా, నీతో ఏకాంతంగా, నిన్ను గురించే, నీ ఇంటి వారి గురించే ఆయన మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే, నీ యొక్క వ్యక్తిగత పనులు ఇక్కడ పెట్టుకుంటే, దేవాలయంలో దేవుని వాక్యం యొక్క తాకిడి నీకు ఎలా జరుగుద్ది? దేవుని యొక్క వాక్య కార్యసిద్ధి, వాక్యం మనలో ప్రవేశిస్తే కార్యసిద్ధిని కలుగు చేస్తాడు దేవుడు. ఒకానొక దినాన్ని 2 వారాల క్రితం అనుకుంటా, పరిచర్యలు నానా రకములు, పరిచర్య జరిగించేవాడు అనేక విధాలు, కృపావరములు అనేక విధములు, ఎండింగ్లో ఆత్మ జరిగించే కార్యసిద్ధి అని ఒకరోజు మనకు వచ్చింది. కాబట్టి దేవుని వాక్య తాకిడిని నీవిక్కడ గమనించలేకపోతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతుంటే నువ్వు గమనించలేకపోతున్నావు. ఇది నీకు కాదు అని నీవు అనుకుంటున్నావేమో. నీలో ఉన్న వంకర టింకర్లు తీసివేయమని దేవుడు మాట్లాడుతున్నప్పుడు, అవి తీసినప్పుడే నీకు వాక్య తాకిడి నీకు జరుగుద్ది, కార్యసిద్ధి నీకు జరుగుద్ది. తోడుకుని రాబడిన నీవు దేవుని వాక్యము చేత ఆ యొక్క ముట్టబడిన అనుభవంలోనికి, తాకబడినటువంటి అనుభవంలోనికి నీవు రాబట్టబడడం. ఇకపోతే 3వ మాట మీకు జ్ఞాపకం తెస్తున్నాను. పరిచర్య జరుగుచుండగా తోడుకుని, పరిచర్య జరుగుచుండగా తాకబడి, పరిచర్య జరుగుచుండగా తెరవబడి. ఇక్కడ మనకు ఒక మాట గమనించబడతా ఉన్నది, ఎఫ్ఫతా అనే మాట కదా. మీరు గమనించారో లేదో చదివిన టెక్స్ట్లో 34వ వచనంలో ఉన్నటువంటి పదం అది. ఆ 34వ వచనంలో ఆకాశం వైపు యేసయ్య ఏం చేశాడు? కన్నులెత్తి ఆయన బాధను వెదజల్లి, ఈ వ్యక్తిలో ఉన్న ప్రాబ్లమును గురించి, ఈ వ్యక్తిలో ఉన్న అస్వస్థతను గురించి, ఈ వ్యక్తిలో ఉన్న లోపాన్ని గురించి ఆయన విచారాన్ని, ఆయన
ఆ వ్యక్తి పట్ల తన భావాన్ని తండ్రి అయిన దేవునికి వ్యక్తపరిచాడు, బాధను చూపించాడు, అవసరతను గుర్తించాడు. ఆ అవసరతను గుర్తించి వెంటనే వాడికి అవసరమైనటువంటి పదం అక్కడ ఉపయోగించాడు, ఎఫ్ఫతా అనే మాట. ఎఫ్ఫతా అనే మాటలో అక్కడ మనం ఏ డిక్షనరీలోకి వెళ్ళక్కర్లేకుండా బైబిల్లోనే పక్కనే అక్కడే వెంటనే ఆ పదం భావం తెలియబడింది. ఏంటి ఆ మాటకు అర్థం అంటే, తెరవబడు, మూయబడిన చెవు, మాట్లాడలేని నోరు. చెవు తెరవబడినట్లు, నోరు తెరవబడినట్లు అక్కడ ప్రభు తన పరిచర్యను జరిగించినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ 35వ వచనములో ఆయన చేసినటువంటి తాకిడికి, ఆయన విడిచిన నిట్టూర్పుకు ప్రభు పలికిన తెరవబడు అనే పదానికి వెంటనే వాని చెవులు తెరవబడును అన్నట్లు, వాడి నాలుక సడలి వాడు తేటగా నోరు తెరిచి వాడు మాట్లాడినట్లు అక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆధ్యాత్మికమైన జీవితంలో పరిశుద్ధ పరిచర్య, పరమాత్ముని యొక్క పరిచర్య ద్వారా పరిశుద్ధ గ్రంథములోని మాటలు తెరవబడి ఆ వాక్య తాకిడికి ఏం జరగాలంటే, మనలోనున్న ఆధ్యాత్మికమైన అంధత్వము కలిగిన, గుడ్డితనము కలిగిన కన్నులు ఏమవ్వాలా? తెరవబడాల. దేని ద్వారా? పరిశుద్ధ గ్రంథపు మాటలు తెరవబడిన గ్రంథములోని వాక్యము తాకబడిన వాక్యము ద్వారా మన మనోనేత్రాలు తెరవబడాల. ఎందుకు మన మనోనేత్రాలు తెరవబడాలంటే, మన మనోనేత్రాలు మూయబడ్డాయి. ఎవరి ద్వారా? ఈ యుగ సంబంధమైన దేవత యొక్క పన్నాగము ద్వారా మనకు దేవుని మాట వినకుండా, దేవాలయానికి రాకుండా, దేవునికి అవిధేయులుగా ఉండేటట్లు అంధత్వము ద్వారా జరిగించే పరిచర్యలు, లోకానుసారమైన పరిచర్యలు ఉంటాయి. అందుకే పౌలు ఏమన్నాడంటే, పరిచర్యలు రకాల గురించి అక్కడ వాడాడు. కాని మార్గములో నడిపించే పరిచర్యలు కూడా ఉన్నాయి. దాన్ని ఏమన్నాడంటే, మరణకరమగు పరిచర్య, అక్షరమునకు పరిచర్య అని అది కూడా ఒక పక్కన పెట్టాడు పౌలు. కానీ జీవ సంబంధమైన, జీవింపచేసే, పరలోక రాజ్యానికి సిద్ధపరిచే పరిచర్య మన పరిచర్యలైతే, అలాంటి పరిచర్య ద్వారా నీవు తోడుకు రాబడితే, అలాంటి పరిచర్య ద్వారా నీకు తాకబడితే, అలాంటి పరిచర్య నీ అంధత్వాన్ని తెరవబడిద్ది. యేసయ్య ఎందుకు వచ్చాడు పరలోకము నుండి? యెషయా చెప్తాడు ముందే, 42వ అధ్యాయంలో ఉంటుంది. అదే విషయం లూకా సువార్తికుడు 4వ అధ్యాయంలో కూడా చెప్తాడు. అన్ని విషయాల్లో కూడా తెరవబడడానికి అంటాడు. ఏమంటాడంటే, యెషయా ద్వారా యేసును గురించి, యేసు కూడా నన్ను గురించి ఇలా చెప్పబడిందని నజరేతు మేనిఫెస్టో ప్రణాళిక అది. నేను ఎందుకు పంపబడ్డానంటే తండ్రి ద్వారా, నేను ఎందుకు అభిషేకింపబడ్డానంటే తండ్రి ద్వారా, ఈ మాటలు వాడతాడు యేసయ్య. ఈ యెషయా గ్రంథపు చుట్టలో ఉన్న విషయాలను లూకా సువార్త ద్వారా యేసయ్య ఆ గ్రంథపు చుట్టను విప్పి, ఇది మీ వినికుడిలో ఇది నెరవేరింది అని అంటాడు. అక్కడ దాని ముందు వాడిన పదాలు ఏంటంటే, గుడ్డివాడికి అంధత్వము ఉన్న స్థితి నుంచి వాడి కన్నులు తెరవబడడానికి అంటాడు. బీదలకు సువార్త ద్వారాలు తెరవబడడానికి అంటాడు. బంధింపబడిన వారికి చెరసాల యొక్క గదుల యొక్క తలుపులు తెరవబడడానికి అంటాడు. చీకటిలో ఉన్నవారికి వెలుగు తెరవబడడానికి అంటాడు. నలిగిన జీవితాలకు వారికి విడుదలను విప్పించడానికని అనేకమైనటువంటి విషయాలు తెరవబడడానికనే అక్కడ ప్రస్ఫోటం చేయబడతా ఉంటుంది. కాబట్టి నీ బంధకం, నీకే బంధకం ఉందో, నీవు దేవుని పనిలో నీవు ముందుండగా లోకానుసారమైన బంధకాలు చేయాలని నిన్ను ముట్టిన పౌలు శీలలను బంధకాలు బంధించలేదా? బొండకాలేసి జైల్లో పెట్టి, అయితే బంధకాలు ఏమన్నాయి? విడిపోయాయి. చెరసాల గదులు ఏమయ్యాయి? తెరవబడ్డాయి. ఎప్పుడు? ఎక్కడున్నా నీవు దేవునిలో, దేవుని యొక్క నిలకడైనటువంటి ఆధ్యాత్మికమైన జీవితము ద్వారా నీ బంధకాలు ఏమైనా అవ్వచ్చు, నిన్ను చుట్టిన సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, అయితే పరిచర్యలు జరుగుచున్నాయి. పౌలు కొరింథీ సంఘానికి పరిచర్యను నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని పరిచర్య, జీవింప చేయగలిగినటువంటి పరిచర్యని
పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరంలో ప్రాధాన్యతను తెలియపరిచాడు. ఆ తెలియపరిచిన పరిచర్యలో క్రీస్తు పరిచర్య కాలంలో పరిచర్య జరుగుచుండగా చాలామంది శ్రద్ధ పెట్టారు. పరిచర్య జరుగుచుండగా ఆసక్తి కలిగి ఉన్నారు. పరిచర్య జరుగుచుండగా అనేకులు ఏ పబ్లిసిటీ లేని రోజులు, నేటి దినాన్న ఎంత పబ్లిసిటీ చేసినా పెద్ద సువార్త మీటింగ్ పెడుతుంటే ఆ సభలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఆ తూరు ఆ ప్రాంతాల మీదుగా ఆయన సమీపించిన గలిలయ సముద్ర తీరమంతా జన సమూహముతో, అక్కడే కాదు నా యేసయ్య ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన వెంట తండోపతండాలుగా ఒకరికొకరు ఆయన పరిచర్యను ఫాలో అయిన వారు చాలామంది, ఆయన వెంబడించిన వారు చాలామంది, ఆయన యొద్దకు చాలామందిని తోడుకెళ్ళిన వారు చాలామంది. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు తీసుకెళ్ళలేదా? అమ్మ నాన్నలు ఏం చేశారు? మా ఇంట్లో చాలామంది పిల్లలను మీరు దేవాలయానికి తీసుకురావడం లేదు. చాలామంది భార్య భర్తలు ఇక్కడ ఆబ్సెంట్గా ఉన్నారు. అనగా మొదటి మాట, తోడుకుని దేవాలయానికి మీరు రాలేకపోతున్నారు. పరిశుద్ధ ఆదివారాన్ని అశ్రద్ధ మీరు చేస్తున్నారు. 10 ఆజ్ఞను అతిక్రమించే పాపాన్ని మనం దూరంగా ఉంటున్నాం. కాబట్టి పరిచర్య జరుగుచుండగా తోడుకుని రండి సకుటుంబ సపేర్వత్వంగా అనే పదం ఎన్నో ఆహ్వాన పత్రికల్లో మీరు వేసుకుంటారు. అక్కడికి మాత్రం మనం కట్టకట్టుకుని షికారులకు వెళతాం, చాలా ప్రదేశాలకు మనం వెళతాం, కానీ దేవాలయానికి మీరు తోడుకుని రాలేకపోతున్నారు. రెండవది, వాక్యం యొక్క తాకిడి మనసు పెట్టి విను. దిక్కులు చూడొద్దు. దేవాలయంలో ఎక్కడెక్కడో ఆలోచిస్తున్నావు నీవు. కనీసం 1 గంట 1 అరగంట దేవుని వాక్యం మీద మనసు పెట్టకపోతే ఎక్కడ తాగుతాడు ఆయన నిన్ను, ఎక్కడ ముడతాడు ఆయన నిన్ను, ఎక్కడ చెవి పెట్టాలో ఆయన వేలు పెట్టాడు ఆ చెవిలో, ఎక్కడ నాలుకను తాకాలో అక్కడ ఆయన విశేషముగా ఏకాంతంగా పర్సనల్గా ప్రతి ఒక్కరి మీద ఆయన ఇంట్రెస్ట్ కలిగి ఆసక్తి కలిగి ఉంటే, నీవేమో వాక్యం వినిపిస్తున్నప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ బాగోదు, నీ హావభావాలు బాగోవు, నీ ఇష్టారాజ్యంగా ఉంటావు, సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తావు. మళ్ళీ అక్కడ సాకు ఏం చెప్తున్నావు అంటే, ఇందులో బైబిల్ ఉందండి, నేను బైబిల్లో చూస్తున్నానని కొంతమంది మ్యాజిక్ మాటలు మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళు దేవుడు మిమ్మల్ని తాకడో, అలాంటి తాకే అనుభవం మీకు ఉండదో. ఒక అధికారి దగ్గరికి వెళ్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినయ విధేయతలు కలిగిన ప్రదర్శన చేస్తావు. దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించే వాక్యము ఉన్న దేవుడు నువ్వు చేస్తే, వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్? ఎట్లా ఉంటుంది నీ వైఖరి? ఎట్లా ఉంటుంది నీ వైఖరి, నీ ధోరణి? నిర్లక్ష్యంగా దేవుని దగ్గర వాక్యము దగ్గర ఉండద్దు. అలాంటి ఉండని పరిస్థితులు ఎవరుంటారో వాళ్ళకి తాకబడిన అనుభవం వస్తుంది. అంతేకాదు, ఏ పరిస్థితులు నువ్వు తెరవబడాలో, ఏ బంధకాలు నిన్ను వదిలి వెళ్ళాలో, ఏ ప్రాబ్లమ్స్ నీ నుండి తెరవబడాలో అవన్నీ కూడా నీకు తప్పకుండా నా యేసయ్య అన్నీ బాగు చేయగలడని ఆ కింద వచనాల్లో అక్కడ బాగు చేయబడిన చెవి, బాగు చేయబడిన నోరు నిన్ను కూడా ఎలా రిపేర్ చేయాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రూమ్లోకి వెళ్ళి ఏకాంతంగా స్పెండ్ చేయాలా. నీవు కూడా దేవుని దగ్గర ఇక్కడ స్పెండ్ చేయకుండా నీ ఇష్టం వచ్చినట్లుండి దేవుని వాక్య తాకిడి లేకుండా ఉంటే రిపేరు జరగదు. బాగు అనేది మనకు రాదు. నీ బాగుకు నీవు కోరుకుంటే, మనం బాగుపడాలని దేవునిలో కోరుకుంటే, దేవుని వాక్యం పైన మనం దృష్టి ఏకాగ్రత చేద్దాం. పరిచర్య జరుగుచుండగా తోడుకుని తాకబడి తెరవబడదాం. అట్టి నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.